ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి, పార్టీలకి వెళ్ళేటప్పుడు చాలా బాగా కాస్ట్లీ డ్రెస్సులు, ఆభరణాలు ఇట్లాంటివన్నీ మంచిగా మేకప్ అయి తయారై చాలామంది వెళుతుంటారు. ఎవరైనా ఇట్లాగే తయారై వెళ్ళాలని కోరుకుంటారు. కానీ మన అందం ఆ పార్టీల్లో, పెళ్ళిళ్ళ, ఫంక్షన్స్లో కొంచెం మంచిగా ఇంకా ముఖం సౌందర్యంగా, ముఖం ఉబ్బు లేకుండా, కళ్ళ కింద వాపులు లేకుండా, నీరు పట్టకుండా అట్లా ఉంటే ఇంకా అందం మెరుగ్గా ఉంటుంది కదా. మీరు 1-2 డేస్లోనే మీరు ఫంక్షన్ ఉన్నప్పుడు, పెళ్ళి ఉన్నప్పుడు, లేదా పార్టీలు ఉన్నప్పుడు అట్లా ఈ 2 డేస్లోనే మీ అందాన్ని కొంచెం మెరుగు చేసుకుని రెట్టింపుగా సౌందర్యంగా మీ ముఖం కనపడాలంటే న్యాచురోపతి టెక్నిక్ ఒకటి ఉందండి. మీ కళ్ళ కింద ఉబ్బులు, ముఖం వాపులు తగ్గించడానికి బెస్ట్ టెక్నిక్ అన్నమాట. మీరు ఫంక్షన్కి ఇక 2 రోజుల ముందు నుంచి కొంచెం మీ అందం కోసం నేను చెప్పినట్టు 1-2 డేస్ ప్లాన్ చేసుకోండి. మీరు గమనించుకోండి, 2 రోజుల ముందు ఫోటో తీసుకోండి, 2 రోజుల తర్వాత మీ ముఖం కళ్ళ కింద ఉబ్బులు, ముఖం వాపులు చూసుకోండి, ఎంత స్పష్టంగా తేడా కనపడుతుందో. మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా, స్టడీ ఇలాగా చేసి చూసుకోండి. డిన్నర్లో బాగా ఇంత ఆవకాయ పెట్టుకుంది, నిలవ పచ్చడి కానీ ఆవకాయ కానీ బాగా తినండి. మధ్యాహ్నం లంచ్లో చింతపండు వేసిన పులుసులు, బాగా టేస్టీగా ఉండే పులుసులు తినండి. ఇలాంటి ఆహారం తిన్న రోజు నెక్స్ట్ డే ఉదయం లేచాక, మధ్యాహ్నం లంచ్లో పులుసులు, డిన్నర్లో నిలవ పచ్చళ్ళు, ఆవకాయలు ఇట్లాంటివి బాగా తిన్నారు. నెక్స్ట్ డే ఉదయం లేచి మీ కళ్ళ కింద ఉబ్బులు చూసుకోండి. అంతకుముందు ఇట్లాంటి ఆహారం తిన్నప్పుడు మీ ఫోటో చూసుకోండి, సెల్ఫీ. ఇప్పుడు తీసి ఫోటో చూసుకోండి, ముఖం ఉబ్బు ప్లస్ ఇది. మీరు వెయింగ్ మిషన్ ఉంటే చూసుకోండి, నేను చెప్పింది తప్పు అనుకోకుండా 400, 300, 500 గ్రాములన్నా మీరు వెయిట్ పెరుగుంటారు. మీ ఒంట్లో నీరు పట్టేసింది. ఆ నీరు పట్టడం వల్ల ముఖం ఉబ్బు, ముఖం వాపు, కళ్ళ కింద ఉబ్బులు ప్రధానంగా రావడానికి కారణం. దీనంతటికి కారణం సాల్ట్. అందుకని 1 గ్రాము సాల్ట్ మీ లోపల నిలవ ఉంది అంటే 80 గ్రాముల నీళ్లు నిలవ ఉండి మీ కళ్ళ కింద కాయలు, ఎయిర్ బ్యాగ్స్ ఉబ్బిపోతాయి, ముఖం వాస్తుంది నీరు పట్టేసి. అందుకని అలా లేకుండా ఉండటానికి 1 గ్రాము ఉప్పుని మీ లోపల నుంచి బయటికి పంపారా, 80 గ్రాముల నీరు కూడా ఇట్లాంటి చోట పేరుకుంది బయటికి వెళ్ళిపోతుంది. అందుకని సాల్ట్ని డ్రైన్ చేయటం కోసము మీరు పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, పార్టీలకి తయారవుదాం అనుకునేటానికి 2 రోజుల ముందు సాల్ట్ డ్రైనింగ్ థెరపీ మీరు స్టార్ట్ చేయండి. మరి మీ లోపల ఉండే సాల్ట్ని డ్రైన్ చేసే థెరపీ ఏమిటనుకుంటున్నారా? అదే ఫాస్టింగ్ థెరపీ లేదా జ్యూస్ ఫాస్టింగ్ థెరపీ. రెండిట్లో ఏదైనా మీరు అప్లై చేయొచ్చండి. రెండిటి లోపల మీకు సాల్ట్ వెళ్ళదు. రిజల్ట్ స్పీడ్గా ఉండటం అయితే ఫాస్టింగ్. నాకు కొద్ది మందులు వేసుకునే ఉన్నాయండి, నేను టీ, కాఫీ కూడా తాగాల్సి వస్తుంది, లేకపోతే గ్రీన్ టీనో, బ్లాక్ కాఫీ తాగాల్సి వస్తుంది అంటే ఫాస్టింగ్ చేయకూడదు. వాళ్ళు జ్యూస్ ఫాస్టింగ్ చేస్తే మీకు సాల్ట్ వెళ్ళదు కాబట్టి మీ కళ్ళ కింద ఆ పేరుకున్న నీరు, ముఖం వాపు కారణమైన నీరు డ్రైన్ అయిపోతుంది అనమాట. అంటే ముఖం ఎంత ఫ్రెష్గా మీరు పార్టీకి వెళ్ళేటప్పుడు తయారవుతుందో. ఇక్కడ మనం ఫాస్టింగ్లో తేనె ఒక 2 times 3 times తాగుతాం. ఉదయం నుంచి 12-1 గంట దాకా ఒట్టి నీళ్ళ మీదే గడిపేసేయండి. అవసరమైతే తాగండి, అవసరం అయితే ఒట్టి నీళ్ళ మీద ఉండండి. మధ్యాహ్నం ఆకలేస్తున్నది, 4-5 స్పూన్లు తేనె, 1 కాయ నిమ్మరసం, గ్లాసు నీళ్ళ కలుపు తాగండి. సాయంకాలం తాగండి, రాత్రికి తాగండి ఇంకొకసారి. కొబ్బరి నీళ్ళు మధ్యలో 1-2 బొండాలు కావాలంటే త్రాగండి. ఇలా చేస్తే ఫాస్టింగ్ మంచిది. 1 day. నెక్స్ట్ డే జ్యూసుల మీద ఉండొచ్చు మీరు. వెజిటబుల్ జ్యూసు, బత్తాయి రసము, చెరుకు రసము, దానిమ్మ జ్యూసు, పైనాపిల్ జ్యూసు, కర్బూజా, పుచ్చకాయ కాంబినేషన్ జ్యూసు, ఇట్లా ఏవైనా 4 times అన్నా 5 times అన్నా మీరు జ్యూసులు తాగండి. అంటే ఉడికిన ఆహారం టచ్ చేయకండి, ఉప్పును అస్సలు టచ్ చేయకండి. మీ అందం ఇంకా పెరుగుతుంది. నైట్ ఆల్కహాల్ తాగుతారు, నైట్ బాగా వెరైటీలు ఫుడ్ తింటారు, ఉదయం లేచేసరికి మీ ముఖం ఎట్లా మారిపోతుందో చూడండి. అందుకని ఇట్లా హనీ ఫాస్టింగ్, నెక్స్ట్ డే జ్యూస్ ఫాస్టింగ్, ఈ 2 రోజులు ఇట్లా చేయటం ద్వారా మీ ఉబ్బులు, వాపులు తగ్గుతాయి. దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. ఈ 2 రోజులు చేసినందుకు 1 kg బరువు అన్నా మీరు తగ్గిపోతారు. 1 kg బరువు ఇక్కడ తగ్గి ఫంక్షన్స్కి, పెళ్ళికి, పార్టీకి వెళ్ళినప్పుడు ఆ తగ్గింది మళ్ళీ బ్యాలెన్స్ అవుతుంది తప్ప మీరు మళ్ళీ వెయిట్ పెరగరు. అడ్వాన్స్గా మనం ఇట్లా ఫాలో అవటం వల్ల మీ అందం పెరుగుతుంది, బాడీ డీటాక్స్ అయి ఫ్రెష్గా ఉంటారు. అట్లాగే మీకు క్యాలరీ కౌంట్ కూడా ఇంక్రీజ్ అవ్వకుండా ప్రికాషనరీగా, ప్రివెంటివ్ మెజర్స్ లాగా ఈ టెక్నిక్ మీరు ఫాలో అయినట్టు అవుతుంది అనమాట. నేను జ్యూసులు త్రాగలేనండి, కుదరదు, తేనీళ్ళు ఫాస్టింగ్ చేయలేను అంటారా? ఫ్రూట్ ఫాస్టింగ్ చేయండి 2 రోజులు. ఉదయం ఫ్రూట్స్ 4-3 రకాలు, మధ్యాహ్నం ఫ్రూట్స్, సాయంకాలం ఫ్రూట్స్, అట్లా 2-3 రకాల ఫ్రూట్స్ని 3 పూట్ల ఫ్రూట్ డైట్ మీదే ఉండండి. 2 రోజులు ఫ్రూట్ ఫాస్టింగ్ చేసి మీరు అవసరమైతే మెడిసిన్స్ తీసుకోవాలి, తీసుకోండి. మీరు హెల్దీగా అవుతూ ఫంక్షన్స్కి మీ బాడీని మంచిగా ఉంచుకోవచ్చు.
క్యాలరీ కౌంట్ పెరగకుండా కూడా బాడీని హెల్దీగా మార్చుకోవచ్చు. ఈ జ్యూస్ ఫాస్టింగ్ ద్వారా, ఫ్రూట్ ఫాస్టింగ్ ద్వారా యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా వెళతాయి. దానివల్ల మీకు డీటాక్సిఫికేషన్ కూడా బాగా జరుగుతుంది. జ్యూస్ ఫాస్టింగ్, ఫ్రూట్ ఫాస్టింగ్ చేస్తే స్కిన్ గ్లో కూడా బాగా పెరుగుతుంది. మీకు యాక్టివ్గా, అలర్ట్గా ఉంటారు. బాడీ లోపల బాగుందంటే, ఫ్రెష్గా ఉందంటే మైండ్ బాగుంటుంది ముఖం బాగుంటుంది. అందుకని ఫుడ్ని బట్టి కూడా మీ మైండ్, మీ అందం కూడా సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి ఇలాంటి థెరపీస్ని కనుక మీరు ఫాలో అవ్వగలిగితే చాలా మంచిది. గుర్తుండాలి, 1 గ్రాము ఉప్పు మీరు తిన్నారా 80 గ్రాముల నీళ్ళు మీ లోపల పెరిగిపోతాయి. అందుకని సాల్ట్ వల్ల మీ బాడీ స్టిఫ్ అవటానికి, కాస్త హెవీగా ఉండి బద్ధకంగా బడలిగ్గా అనిపించడానికి కూడా సాల్ట్ కారణం. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు రాకుండా మీరు పార్టీలకి, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి అందంగా తయారాలన్నప్పుడు ఇలాంటి న్యాచురోపతి థెరపీస్లో ముఖ్యమైన ఫాస్టింగ్ థెరపీ, జ్యూస్ ఫాస్టింగ్ థెరపీ, ఫ్రూట్ ఫాస్టింగ్ థెరపీ ఇట్లాంటి 1-2 డేస్ 3 డేస్ అవసరమైతే మీరు అప్లై చేయగలిగితే ఇప్పుడు కోరుకున్నట్టు ఈ విధంగా మీరు మంచిగా తయారవడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంతో పాటు అందాన్ని కూడా మీరు పెంచుకోవడానికి న్యాచురోపతి ఈ థెరపీస్ బాగా ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.